వేసవి ఎండల ప్రభావం తీవ్రంగా చూపించే కరీంనగర్ జిల్లాలో సోడా హబ్లు హవా కొనసాగిస్తున్నాయి. ఎండ తాపాన్ని తీర్చుకునేందుకు చల్లని పానీయాలు సేవించేవారంతా ఇప్పుడు నూతనంగా వెలిసినటువంటి సోడా హబ్ల వైపు పరుగులు తీస్తున్నారు. రుచికి రుచి, ధర తక్కువ కావడంతో సోడాకే మార్కులు వేస్తున్నారు. సంప్రదాయ శీతల పానీయాలను తలదన్ని తమదైన శైలిలో ఆధిపత్యం చెలాయిస్తున్న సోడాలపై ప్రత్యేక కథనం. నిప్పులు కురిపించే ఎండలకు కేర్ ఆఫ్ అడ్రస్ కరీంనగర్. ఇక్కడ పెరుగుతున్న ఉష్ణోగ్రతల తాపం నుంచి తప్పించుకోవడానికి సాధారణ ప్రజలు చల్లని పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా నగరంలో ఇప్పుడు సోడా హబ్ల హవా కొనసాగుతోంది. దాహార్తిని తీరుస్తూ జనాలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. రకరకాల రుచులు, రంగులతో చల్లగా దొరుకుతున్న సోడాను తాగేందుకు నగరవాసులు ఎగబడుతున్నారు. సంప్రదాయ పళ్లరసాలను సైతం ఈ సోడా హబ్బులు మరిపిస్తున్నాయి. అయితే దాదాపు 40 రకాలకు పైగా రుచులతో లభ్యమవుతున్న ఈ పానీయానికి ప్రస్తుతం కరీంనగర్ ప్రజలు పట్టం కడుతున్నారు. దీనికి తోడు కేవలం 5 రూపాయలకే 200 మిల్లీలీటర్ల పానీయం దొరకడంతో వినియోగదారులు ఈ సోడాపైనే మక్కువ చూపిస్తున్నారు. ఎండలు ముదురుతున్న కొద్దీ సామాన్యుల దహార్తిని తీర్చే పరిస్థితి ఇలా మార్కెట్ లోపల కేవలం మరి సోడాలతోటే ఉన్నది. ఇలా కూల్ డ్రింక్స్ తీసుకున్నా, కొబ్బరికాయలు తీసుకున్న ఆఖరుకు ధరలు చూస్తే 10 రూపాయల దాకా పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా సోడాలు మాత్రం మరి 5 రూపాయలకే. కరీంనగర్ ప్రజల దాహార్తి తీర్చడానికి చాలా సరసమైన ధరలో మంచి ఫ్లేవర్స్ లో కూడా చాలా బాగుంది. ఇది పిల్లలు కూడా మంచి 4 కలిగి అంటున్నారు. మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి, తక్కువ రేట్లో చాలా మంచిగా ఉంది. తాగిన కొద్ది తాగాలనిపిస్తున్నది. కొబ్బరి బొండాలు 10-20 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఇది అంత తక్కువ ధరలో వస్తుంది. అయితే ఇంతకు ముందు మహానగరాల్లోనే ఉంచిన ఈ రంగుల సోడాను ఇప్పుడు జిల్లాల్లో కూడా ఉంచడంతో తమకు మంచి లాభదాయకంగా ఉందని సోడా హబ్ నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ లో ఇప్పుడు ఒక 4 బ్రాంచెస్ అయినాయి. మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్ నుంచి. 5 రూపీస్ టోటల్ గా 40 ఫ్లేవర్స్ ఉన్నాయి. మా ఇక్కడ మిషన్ వచ్చేసి 12 ఫ్లేవర్ మిషన్. ఆ 12 లో మేము అక్కడిక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏ ఫ్లేవర్ కావాలంటే వాళ్ళు ఎవరు అడిగితే ఆ ఫ్లేవర్ దానికి అనుగుణంగా ఇస్తున్నాం. మినరల్ వాటర్ ప్లస్ CO2 గ్యాస్ ప్లస్ ఈ ఫ్లేవర్. మరోవైపు ఏళ్లుగా పండ్ల రసాలను, కొబ్బరి బోండాలను అమ్మే వృత్తినే నమ్ముకున్న వారు సోడా హబ్ల రాకతో తమ వ్యాపారం కుంటుపడిందని వాపోతున్నారు. సోడా హబ్ 5 రూపాయలకి ఇవ్వడం వల్ల మా జ్యూస్ సెంటర్లో చాలా దెబ్బతిన్నాయి. మేము రియాలిటీగా మ్యాంగో జ్యూస్ వచ్చేసి పైనాపిల్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ రియాలిటీగా మేము ఇస్తాం కాబట్టి మాకు ఆ రియాలిటీ తగ్గింది. మళ్ళీ ఏంటంటే మాకు కస్టమర్లు కూడా తగ్గిపోయారు ఈ సోడా హబ్ చేయబట్టి.